హలో స్టోరీ లవర్స్! ఇది నా కొత్త స్టోరీ 10 పార్ట్స్ మాత్రమే ఉంటుంది. 'మన్మోహనం' పార్ట్ 1 కామెడీ సీరీస్ బావుంటుంది. ఒసేయ్ లేవవే పంది ఆఫీస్‌కి టైమవుతుంది. నీ బద్ధకంతో సచ్చిపోతున్నా. చేసుకున్నోడు ఎవడో గాని తనే బెడ్ కాఫీ తెచ్చివ్వాలి నీకు అని తల పట్టుకుంది స్నేహ. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది ఆద్య. ఆద్య ఏంటి బేబీ అంది తేలికగా. దాంతో ఇంకా ఒళ్ళు మండింది స్నేహకి. బకెట్లో నీళ్లు తెచ్చి ఆద్య నెత్తి మీద గుమ్మరించింది. దెబ్బకి నిద్రమత్తు వదిలింది ఆద్యకి. ఆద్య ఒసేయ్ ఏంటే అవతల జనాలు నీళ్లు లేక ఏడుస్తుంటే బకెట్ నీళ్లు వేస్ట్ చేసేసావు అంది. అంతలో సంధ్య వచ్చి ఒసేయ్ నీళ్ల గురించి తర్వాత లెక్చర్ ఇద్దులేవే టైం 8:30 అవుతుంది. నేను వదిలేసిపోతే ఫ్రెండ్సే కాదు మీరు అని ముక్కు చీరుతావు. సరే అని వెయిట్ చేస్తే ఇలా లేట్ చేస్తావని ఏడుపు ముఖం పెట్టింది. అప్పుడు చూసింది ఆద్య. ఇద్దరూ రెడీ అయ్యున్నారు. ఆద్య కంగారుగా సారీ బేబీస్ జస్ట్ 5 మినిట్స్ అని వాష్‌రూమ్‌లోకి పరిగెత్తింది. స్నేహ కోపంగా వెయిట్ చేసింది. గబగబా పళ్ళు తోమి స్నానం కూడా చేయకుండా డ్రెస్ వేసుకుని హెయిర్ వదిలి నిజంగా 5 నిమిషాల్లో రెడీ అయింది. స్నేహ ఆద్య, సంధ్య స్కూటీలో సంధ్య బయలుదేరి ఆఫీస్‌కి చేరుకుని వాళ్ళ సీట్లల్లో కూలబడ్డారు. స్నేహ బెదిరింపుతో సంధ్య స్నేహతో కలిసి పాచిమోహన్‌తో ఆఫీస్‌కెళ్ళింది. ఆద్య, స్నేహ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్. సంధ్య ఆఫీస్ కొలీగ్ కాస్త బెస్టీ అయింది. ముగ్గురు వైజాగ్ నగరంలో ఒకే ఆఫీస్‌లో పనిచేస్తున్నారు. ఆద్య లేట్ వల్ల బాక్స్ తేలేదు. స్నేహని చూస్తే ఆద్యకి వణుకు పుడుతుంది. చిన్నప్పటి నుంచి అంతే. స్నేహ అంటే ఆద్యకి చచ్చే భయం. కానీ ఇద్దరూ కలిసే ఉంటారు. ఒకళ్ళు లేకపోతే ఇంకొకళ్ళకి ఏం తోచదు. స్నేహ కొట్టినా కూడా ఆద్యకి స్నేహ అంటే చాలా ఇష్టం. అలాగే ఆద్య ఎంత ఇరిటేట్ చేసినా స్నేహ ఆద్యని వదలదు. అసలు స్నేహ కొడుతుందని కాదు. తనకు కోపం వస్తే నెల రోజుల వరకు మాట్లాడదు. అందుకే ఆద్యకి స్నేహ అంటే భయం. ఇంకా సంధ్య వీళ్ళు లేకపోతే అన్నం కూడా తిందు. స్నేహ అంత కోపంగా చూస్తుంటే ఆద్య బేబీ కోపం వస్తే కొట్టు తిట్టు దీక్ష మాత్రం చేయకు ప్లీజ్ అంది వేడుకుంటూ. సంధ్య వీళ్ళిద్దరిని మార్చి మార్చి చూస్తోంది. ఆద్యకి తిక్క పుట్టి ఒసై ఇద్దరిని అలా మార్చి మార్చి చూసే కంటే ఏదైనా చేయొచ్చు కదా అంది. స్నేహ కోపంగా దానికేం అవసరం అది నాకు సహాయం చేసి నాతో పాటు రెడీ అయింది. నువ్వు చేసిన తప్పు అదెందుకు సరిదిద్దాలి అంది కోపంగా. సంధ్య ఊరుకుంటే గొడవ పెద్దదవుతుందని ఆపండే నాకు ఆకలేస్తోంది. మీరు తినకుండా నేను తినలేను కదే. ఇంకా లేట్ అయితే లంచ్ అవర్ అయిపోతే మీరే బొజ్జలు పట్టుకుని ఏడుస్తారు. మీ ఇష్టం అంది. ఇద్దరికీ అదే నిజమనిపించి అక్కడ దొరికిన బియ్యం అదే సరిగ్గా ఉడకని అన్నం, పప్పు, నీళ్లు పోసుకొని తినలేక తిని బతుకు జీవుడా అని క్యాంటీన్‌లోంచి బయటపడ్డారు. కింద మీద పడి వర్క్ కంప్లీట్ చేసి ఆఫీస్ నుంచి ఉడాయించారు ముగ్గురు. మధ్యాహ్నం తిన్న అన్నంతో వాళ్ళకి బ్రతుకు మీద విరక్తి పుట్టింది. అక్కడే పానీపూరి బండి కనపడ్డంతో ఆత్యకి బ్రతుకు మీద ఆశలు చిగురించాయి. ఆద్య బేబీ పానీపూరి బండే మధ్యాహ్నం తిన్నదాంతో నాలుక చచ్చుబడిందే ప్లీజ్ పోదామే అంది. సంధ్య అవునే పోదాం అంది బొజ్జ తడుముకుంటూ. స్నేహకి కూడా అలాగే ఉండడంతో పానీపూరి బండి దగ్గర వాడిని ముప్పు తిప్పలు పెట్టి కక్కొచ్చేలా తిని ఇంటి బాట పట్టారు. ఇంటికి వచ్చి ముగ్గురు ఫ్రెషప్ అయ్యారు. స్నేహ టీవీ చూస్తూ కూర్చుంది. సంధ్య బట్టలు ఐరన్ చేస్తోంది. ఆద్యకి మళ్ళీ కడుపులో ఎలుకలు పరిగెట్టడం మొదలెట్టాయి. చూసి చూసి విసుగుబుట్టి ఆకలేస్తోందే డిన్నర్‌కి ఏం చేస్తున్నారే అంది ఆద్య. స్నేహ, సంధ్య షాక్ అయ్యారు. స్నేహ ఒసేయ్ 3 రోజులకి సరిపడా తిన్నావు పానీపూరి. ఇంకా ఆకలి తీరలేదా? ఇలాగే తిన్నావంటే గుమ్మానికి కూడా పట్టవు. ఆఫీస్‌లో నీ చైర్ విరిగి కూర్చుంటుంది అంది. సంధ్య నవ్వుతూ ఒసేయ్ దానికి కుంభకర్ణుడికి తేడా ఒకటే వెయిట్ అంతా సేమ్ టు సేమ్. అది తెల్లవార్లు మేక నెమరేసినట్టు నెమరేస్తూనే ఉంటది. దాని లక్ వల్ల అది జీరో వెయిట్ ఉంటది అంది. ఆద్య ఒసేయ్ నాకు ఆకలేస్తుంది మీ డిస్కషన్ తర్వాత పెట్టుకోండి అంది. సంధ్య తల కొట్టుకుంటూ పదవే బ్రెడ్ ఆమ్లెట్ వేసిస్తా అంది. ఆద్య థ్యాంక్ యూ బేబీ నీకు మంచి మొగుడు దొరుకుతాడు అంది. స్నేహ సీరియస్‌గా చూసింది. ఆద్య తడబడుతూ నీకు కూడా మంచి మొగుడే వస్తాడులే. ఎందుకంత సీరియస్‌గా చూస్తావు? అని అక్కడి నుంచి కిచెన్‌లోకి జంప్ అయింది. సంధ్య, స్నేహ నవ్వుకున్నారు.
నెక్స్ట్ డే సండే అవ్వడంతో ముగ్గురు ఇంకా ముసుగు తీయలేదు. ముందు ఆద్య లేచింది. వాళ్ళిద్దరూ పడుకునే ఉండడంతో బ్రష్ చేసుకుంది. కాఫీ తాగాలనుకుంది ఆద్యకి. రోజు సంధ్య చేసిస్తుంటే బెడ్ మీద నుంచి లేవకుండా తాగేది. అప్పుడే ఆద్యకి ఐడియా వచ్చింది. నేనే కాఫీ చేస్తే ఇద్దరు సర్ప్రైజ్ అవుతారు అనుకుంది. అంతలో అంతరాత్మ, ముందు నీకు కాఫీ కలపడం తెలుసా? అంది వెటకారంగా. ఆద్య, అంటే 2, 3 సార్లు శాండీ బేబీ కలుపుతుంటే చూసా అంది తల దించుకుని. అంతరాత్మ, చూడ్డం కాదే చెయ్యాలి. నీ విద్యలు మా మీద ఉపయోగించకే. లోపలున్న నన్ను బయటున్న వాళ్ళని ఎందుకే పరీక్షిస్తావు? అంది తల కొట్టుకుంటూ. ఆద్యకి ఉక్రోషం పొడుచుకొచ్చి, నేనే చేస్తా. తాగితే తాగు, లేకపోతే నీ కర్మ అంది. అంతరాత్మ, దేవుడా మమ్మల్ని రక్షించు అని మాయమైంది. ఆద్య నానా తంటాలు పడి కాఫీ చేసింది గంటలో. అప్పటికే సంధ్య, స్నేహ లేచి ఫ్రెష్ అయ్యారు. అంతలో ఆద్య కాఫీ తెచ్చిచ్చింది. సంధ్య, స్నేహ కళ్ళు నులుముకొని మళ్ళీ మళ్ళీ చూశారు. నిజమే అన్నారు ఇద్దరూ ఒకేసారి. ఆద్య, ఇదిగో కాఫీ తీసుకోండి డార్లింగ్స్ అంది కప్ చేతికిస్తూ. సంధ్య, స్నేహ, దేవుడా ఈ కాఫీ తాగాక ఏమైనా అయితే మా అమ్మ నాన్నలకి ధైర్యం ఇవ్వు బ్రతకడానికి అని కళ్ళు మూసుకొని ఒక్క గుటక వేశారంతే. దెబ్బకి మంట మంట అంటూ వాష్ బేసిన్ దగ్గరికి పరిగెత్తారు. ఆద్య కంగారు పడుతూ ఏమైందే అంది చేతులు వణుకుతూ ఉంటే. సంధ్య, ఒసేయ్ కాఫీలో ఏం వేస్తారో కూడా తెలీదా అని అరిచింది. ఆద్య బాగా ఆలోచించి తెలుసు అంది. సంధ్య ఏం తెలుసు ఏం వేస్తారు అంది. కారం, గరం మసాలా, బూస్ట్ అంది ఆద్య. వామ్మో అంటూ స్నేహ కళ్ళు తిరిగి పడిపోయింది. అంటే కాఫీ పొడి వేశావా అంది స్నేహ. ఆద్య, కాఫీ పొడా? అదేంటే కారం, గరం మసాలా వేసినందుకే కదా కలర్ వచ్చేది అంది. సంధ్య ఓసిని అని నోటి మీద చెయ్యేసుకుని స్నేహ ముఖాన నీళ్లు కొట్టింది. స్నేహ మెల్లగా కళ్ళు తెరిచి ఆద్యకి దండం పెడుతూ, అమ్మ తల్లి నీకో దండమే. ఇంకొకసారి నువ్వు తినడానికి తప్ప ఇంక దేనికి కిచెన్‌లోకి అడుగు పెట్టకూడదు అంది వార్నింగ్ ఇస్తూ. ఆద్య సరే అన్నట్టు తలూపింది. నాకు ఆకలేస్తోంది అంది సంధ్య. ఆద్య వెంటనే నేను ఉప్మా చేసేదా అంది వీళ్ళిద్దరి మధ్యలో కూర్చుంటూ. ఇద్దరు కోపంగా లుక్కిచ్చారు. ఆద్య ఓకే ఓకే అని సైలెంట్‌గా కూర్చుంది. స్నేహ బయటికెళ్ళి తిందాం. ఇదిచ్చిన షాక్‌కి నాకు వచ్చింది అంది నీరసంగా. ఆద్య వెంటనే షాపింగ్ కూడా అంది. సంధ్య సరే తగలడు అంది. ముగ్గురు రెడీ అయ్యారు. ఆద్య జీన్స్ టీ షర్ట్ వేసుకుంది. స్నేహ పీచ్ కలర్ టాప్ బ్లూ జీన్స్ వేసుకుంది. సంధ్య చుడీదార్ వేసుకుంది. ముగ్గురు ఆటో మాట్లాడుకుని మాల్‌కి వెళ్లారు. ముందు టిఫిన్ చేద్దామని మాల్‌లో ఉన్న రెస్టారెంట్‌కెళ్లారు. ఆద్య పూరి, వడ, బోండా, దోస అన్నీ ఒక్కదానికే ఆర్డర్ ఇచ్చుకుంది. బేరర్ మేడం ఇవన్నీ మీ ముగ్గురికా అన్నాడు. ఆద్య లేదు తమ్ముడు. అవన్నీ నాకే. వాళ్ళకి నేను ఆర్డర్ ఇస్తే నచ్చదు. వాళ్ళే ఆర్డర్ చేసుకుంటారు అంటూ టిఫిన్ మీద దండయాత్ర మొదలుపెట్టింది. బేరర్ నోరు వెళ్ళబెట్టాడు. సంధ్య, స్నేహ అతన్ని చూసి పిచ్చి నవ్వొకటి విసిరి చెరో దోస తెప్పించుకున్నారు. వీళ్ళిద్దరూ ఆ ఒక్క దోస కంప్లీట్ చేసేసరికి ఆద్య తినడం పూర్తి చేసి బిల్ కూడా ఇచ్చేసింది. సంధ్యకి, స్నేహకి ఆద్య గురించి తెలుసు కనుక వాళ్ళు పెద్దగా షాక్ అవ్వలేదు. తినడం అయిపోగానే షాపింగ్ మాల్‌లోకి ఎంటర్ అయ్యారు. ఆద్య, సంధ్య, స్నేహ జీన్స్ సెక్షన్‌లోకి వెళ్లి సెలెక్ట్ చేసుకొని తర్వాత శారీస్ సెక్షన్‌లోకి వెళ్లారు. ఎందుకంటే ఏదైనా పండగ ఉన్నా గుడికి వెళ్ళాలన్నా సంధ్య, స్నేహలు చీరలే కట్టుకుంటారు. ఆద్య మాత్రం చుడీదార్ వేసుకుంటుంది. ఈసారి ఎలాగైనా ఆద్య చేత చీర కట్టించాలన్నది సంధ్య, స్నేహల పథకం. అది గమనించిన ఆద్య జారుకోబోయింది. కానీ స్నేహ ఊరుకుంటుందా? దగ్గరుండి ముక్కు పిండి మరీ చీర సెలెక్ట్ చేయించింది. తర్వాత ఇంకా కొన్ని చుడీదార్, కుర్తీస్, నైట్ ప్యాంట్, షర్ట్స్, కొంచెం జ్యువెలరీ అంతా అయ్యేసరికి మధ్యాహ్నం అయింది. మళ్ళీ ఆకలన్నది ఆద్య. వీళ్ళకి కూడా ఆకలిగా ఉంది. ఎందుకంటే రెస్టారెంట్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ తిన్న ఆద్యకి ఆకలి వేస్తుంటే, సింగిల్ దోస తిన్న వీళ్ళకి కూడా ఆకలిగా ఉంటుంది కదా! సో, మళ్ళీ అదే రెస్టారెంట్‌లోకి వెళ్లారు. మార్నింగ్ ఉన్న బేరర్ ఆద్యను చూడగానే కనపడకుండా మాయమయ్యాడు. అది గమనించిన సంధ్య, స్నేహలకి నవ్వాగలేదు. ఆద్య మూతి ముడుచుకొని కూర్చుంది. ఆద్య హర్ట్ అయిందని సంధ్య, స్నేహకి బాగా అర్థమైంది. ఇద్దరూ సారీ బేబీ నీకిష్టమైనవి ఆర్డర్ చేసుకో. బిల్ నేను కడతానులే అంది సంధ్య. ఆద్య కళ్ళల్లో మెరుపు. మళ్ళీ బాగా మెక్కొస్తుంటే షాపింగ్ మాల్ బయట ఏదో గొడవ జరుగుతుంది. చూద్దామని ఆగారు. ఎవరో ఒకతను మంచి హైట్, జిమ్ బాడీతో స్టైలిష్‌గా ఉన్నాడు. కానీ అతని వెనకాల ఆద్య వాళ్ళు ఉండడంతో అతని ముఖం కనిపించట్లేదు. అతను ఎవరినో బాగా తిడుతున్నాడు. చాలా కోపంగా ఉన్నట్టు అతని మాటలు చూస్తుంటే తెలుస్తోంది.
ఆ తిట్లు తింటున్న వ్యక్తికి కాసేపట్లో పిచ్చెక్కలా ఉండడంతో ఆద్య ఏయ్ ఎవరు నువ్వు అని అంటుంటే స్నేహ ఆపి నువ్వాగవే అని ఆ గుంపులో ఒక అతన్ని అడిగి అక్కడ గొడవేంటండి? ఒక మనిషిని అలా తిడుతుంటే ఎవరు ఆపరే? అంది కోపంగా. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.